ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ముఖ్యమైనటువంటి స్కీమ్కి శ్రీకారం చుడుతుంది. పిల్లల చదువుల కోసం డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చే ప్రక్రియకి శ్రీకారం చుడుతుంది. చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా చాలామంది ప్రైవేట్ విద్యా సంస్థల్లోనే చదివించాల్సి వస్తుంది. 160-70 మంది ప్రైవేట్ విద్యా సంస్థలకే పిల్లల్ని పంపిస్తున్నారు. ఆ పిల్లల్ని పంపించినప్పుడు వాళ్ళకి ఫీజులు, ఇతర ఖర్చులు అనేకం తడిసి మోపుడు అవుతున్నాయి. ఆ తడిసి మోపుడవుతున్నటువంటి దాన్ని, ఆ భారాన్ని భరించలేక చాలామంది వడ్డీలు కూడా తెచ్చుకుంటున్నారు. అధిక వడ్డీల పాలవకుండా ఇప్పుడు డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి శ్రీనిధి డబ్బుల నుంచి డ్వాక్రా మహిళలకి సుమారుగా 200 కోట్ల రూపాయలు వెచ్చించి రుణాలు ఇచ్చే ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. దీనికి ఎన్టీఆర్ విద్యా సంకల్పం అని కూడా పేరు పెడుతుంది. ఎన్టీఆర్ విద్యా సంకల్పం అనేటువంటి పేరుతో డ్వాక్రా మహిళలకి 4% వడ్డీకే శ్రీనిధి నుంచి ₹1,00,000 వరకు అప్పిచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నారు. 4% వడ్డీ అంటే సుమారుగా 30 పైసలు, 30-35 పైసలు వడ్డీకి ₹1,00,000 లోన్ ఇచ్చారంటే చాలామంది తల్లులకి ఉపశమనం అవుతుంది, ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ పథకాన్ని వీలైనంత వేగంగా అమలు చేయడం అవసరం అనేటువంటి అభిప్రాయం అయితే ఉంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ప్ పరిధిలో ఈ శ్రీనిధి బ్యాంకు ద్వారా 10,000 నుంచి గరిష్టంగా ₹1,00,000 వరకు రుణాలు అందించబోతున్నారు. ఈ శ్రీనిధి ద్వారా డ్వాక్రా సభ్యులకు 11% వడ్డీతో అప్పులు ఇస్తున్నారు. డ్వాక్రా లోన్ ఎవరైనా తీసుకుంటే దాని మీద 11% వడ్డీలు వేస్తున్నారు. అంటే సుమారుగా రూపాయి వడ్డీ వేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ విద్యా రుణాలకు మాత్రం కేవలం 4% మాత్రమే వడ్డీ వేస్తారు. ఈ వడ్డీతో ఫీజులకు వచ్చిచ్చు, పుస్తకాలు కూడా కొనుగోలు చేయవచ్చు, ఇతర ల్యాప్టాప్లు, ఇతర సాంకేతిక పరికరాలు విద్యార్థులకి అవసరమైనవన్నింటినీ కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఇలాంటి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలాగా మళ్ళీ ఆ అప్పుని 24 నెలల నుంచి, అంటే 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల లోపు తిరిగి చెల్లించేలాగా ఈఎంఐలు కట్టుకునేలాగా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది చాలామంది డ్వాక్రా మహిళలకి ఉపయోగపడేటువంటి పథకం కాబోతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు, మహిళల కుటుంబాల్లో చదువుతున్నటువంటి వాళ్ళకు కూడా, విద్యార్థులకి ఇది ఉపశమనం అవుతుంది. ఇలాంటి స్కీము వేగంగా అమలు చేస్తే చాలామందికి ప్రయోజనం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది.